మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు. సంతోషంగా ఉంటారు. మరి కుంభరాశి వారి జీవితంలో అతిపెద్ద సంతోషాలు రాబోతున్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి? మరి కుంభరాశి వారికి రేపటి నుండి వారు ఊహించని విధంగా వారి యొక్క జీవితంలో సంతోషం అనేది ఎలా రాబోతోంది? అలాగే కుంభరాశి వారి జీవితంలో వచ్చే మార్పుల వలన వారి యొక్క లైఫ్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రంలోని 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని. ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేవి రేపటి నుంచి చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి 7వ తేదీన అంటే 7వ తేదీ వరకు కూడా బుధుడు 1వ భావమైనటువంటి కుంభరాశిలో సంచరించాడు. తర్వాత 26వ తేదీ వరకు కూడా తన నీచ రాశి అయినటువంటి మీన రాశిలో 2వ భాగంలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. ఆ తర్వాత 3వ భావమైన మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. శుక్రుడు ఈ నెల 7వ తేదీ వరకు కూడా 12వ భావమైనటువంటి మకర రాశిలో సంచరించాడు. ఆ తర్వాత 1వ భావమైన కుంభరాశిలో ప్రవేశించడం జరిగింది. సూర్యుడు ఈ నెల 14వ తేదీ వరకు కూడా 1వ భావమైన కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. తర్వాత 12వ భావమైన మీనరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. కుజుడు ఈ నెల 15వ తేదీ వరకు కూడా 12వ భావం మరియు తన ఉచ్చ రాశి అయినటువంటి మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 1వ భావమైన కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురువు ఈ నెల మొత్తం కూడా 3వ భావమైన మేషరాశిలో సంచరించడం జరుగుతుంది. శని ఈ నెలంతా 1వ భావమైన కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. రాహువు 2వ భావమైన మీనరాశిలో, కేతువు 8వ భావమైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి ఇలాంటి మార్పుల కారణంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో రేపటి నుంచి ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. వారి యొక్క జీవితంలో 2 పెద్ద శుభవార్తలు వారు వినబోతున్నారు. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో మిశ్రమ ఫలితాలనేవి చాలా వరకు కూడా చూడటం జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అటు శుభ అశుభమైనటువంటి ఫలితాలతోటి మిశ్రమంగా ఉండడం జరుగుతుంది. ప్రథమార్థంలో వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా వీరు ఎదుర్కొన్నారు. ఇతరుల ఒత్తిడి మేరకు వీరికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని పనులని చేయాల్సి వచ్చింది. దీనివల్ల మానసికంగా ఒత్తిడికి గురయ్యారు ఈ యొక్క కుంభరాశి వారు. ఈ సమయంలో కుజుని యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల వీరిలో కోపం, ఆవేశం ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ సమయంలో వీలైనంత వరకు పై అధికారులతో వీరి యొక్క సహోద్యోగులతో అనవసర వివాదాలు పెట్టుకోకుండా ఉండడానికి చాలా వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ చాలా మట్టుకు వీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం, ఇబ్బంది వీరిని ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయటం జరిగింది. అయితే ఉన్నట్టుండి సడన్గా రేపటి నుంచి అంటే ద్వితీయార్థంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి ఈ ద్వితీయార్థ పరిస్థితుల్లో మార్పు అనేది రావడం జరుగుతుంది. మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధించడంతో ఈ యొక్క కుంభరాశి వారి జీవితం లైఫ్ టర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా వీరి యొక్క పొజిషన్లో కూడా అభివృద్ధి మరియు పేరు ప్రఖ్యాతులు కూడా పెరగడం జరుగుతుంది. వీరున్నటువంటి పరిస్థితి నుంచి అంటే ఆఫీసులో వీరు జాబ్ చేస్తున్నారు, అక్కడ వారికి ఉన్నటువంటి పొజిషన్ నుంచి వారు ఇంకా అప్పర్ గ్రేడ్ పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. తద్వారా వీరికి పేరు ప్రఖ్యాతులు కూడా పెరగడం జరుగుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నవారు కానీ ఈ సమయంలో అనుకూల ఫలితాలని పొందుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. అయితే ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది.
ఎంత పొదుపు చేయాలనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూనే ఉండటం వలన మీరు మీ బంధువుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ ఆర్థిక సహాయాన్ని పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ద్వితీయార్థంలో ఆదాయం పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అయితే పెట్టుబడులు అంతగా అనుకూలించవు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వారికి మాటలకు లొంగకుండా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే కొత్తవారు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఏమాత్రం మీరు ఉదాసీనంగా ఉండి వారు చెప్పిన మాట విని వారు చెప్పినట్టుగా నడవడం మొదలు పెట్టారంటే మీరే నష్టపోవటం జరుగుతుంది. అయితే రేపటి నుండి కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు, సంతోషం అనేవి ఎలా రాబోతున్నాయో చూద్దాం. కుంభరాశి వారి యొక్క జాతకంలో వచ్చే మార్పు వల్ల, వీరి యొక్క గ్రహస్థితులలో మార్పులు రావడం వల్ల వీరి పరిస్థితులు అనేవి పూర్తిగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి సంతోషం అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఎందుకంటే వారి యొక్క జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వింటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో మనం కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పొజిషన్లో కూర్చుని ఉన్నాం, ఎక్కడా మార్పు లేదు, ఎదుగు పొదుగు లేకుండా ఇలాగే ఉండిపోయాం అని బాధపడుతున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద శుభవార్తని వినబోతున్నారు. ఊహించని రీతిలో ఎవరూ కూడా అనుకోని విధంగా, అసలు ఎవరి ఊహల్లోనూ లేని విధంగా ప్రమోషన్ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ గా వీరి పేరే ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుంభరాశి వారు. ఎందుకంటే అసలు ఇప్పట్లో ప్రమోషన్ అనేది మాకు రాదు అనుకున్నటువంటి కుంభరాశి వారికి ప్రమోషన్ రావడం వల్ల చాలా వరకు కూడా ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామం వీరిని ఆశ్చర్యానందాలకి గురిచేస్తుంది. ఆ ప్రమోషన్తో పాటు వీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారో, అంటే వారు బంధువర్గం ఉన్న చోటికి కానీ, వారి సొంత ఊరు అంటే సొంత గ్రామం దరిదాపుల్లోకి కానీ, లేదంటే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క సొంత ఊరు దగ్గరలోకి కానీ, ఇలా వారికి లబ్ధి చేకూరే చోటికి వారు ట్రాన్స్ఫర్ కావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. అయితే తంతి బూరెల బుట్టలో పడ్డారు అన్నట్టుగా ఆ ట్రాన్స్ఫర్తో పాటుగా వీరికి ప్రమోషన్ కూడా కలిసి రావడంతో వీరు ఈ శుభవార్తని చాలా వరకు కూడా ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు. ఊహల్లో లేనిది మన చేతికి దక్కింది అంటే ఖచ్చితంగా మనకి సంతోషం దక్కుతుంది. ఇలా ఈ యొక్క పెద్ద శుభవార్త వీరి జీవితాన్ని మార్చుతుంది. ఇక అదే విధంగా మరొక శుభవార్త ఏంటి అంటే, కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కోర్టు తగాదాల కోసం, అంటే కోర్టు వాయిదాలకు తిరుగుతూ ఉన్నారు. వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి కోర్టులో వ్యాజ్యాలు నడుస్తూ కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఎప్పుడెప్పుడు తీర్పు వస్తుందా, ఆ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందో లేదో అని చెప్పి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఊహించని రీతిలో చాలా వరకు కూడా సంతోషకరమైనటువంటి వార్త వినబోతున్నారు. తీర్పు మీకు అనుకూలంగా రావడం వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఆస్తి వివాదాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వారికి చాలా వరకు కూడా సంతోషం అనేది ఉండబోతోంది. కారణం తీర్పు వీరి వైపు రావడంతో పాటుగా వీరు ఊహించని రీతిలో వీరికి ఆస్తి కలిసి రావడం. ఈ 2 విషయాల్లో కూడా కుంభరాశి జాతకులు అదృష్టవంతులనే చెప్పాలి. సంతోషం వీరి జీవితంలో నిండబోతుందనే చెప్పాలి. మరి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు రేపటి నుంచి ఎవరు నమ్మినా నమ్మకపోయినా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.